బీఆర్ఎస్ పాలకుల దోపిడీ ప్రజలందరికీ తెలుసని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని చెప్పారు. అలాగే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. సెక్రటేరియట్ వంటి భారీ భవంతులతో ప్రజలకు ఏం మేలు జరిగిందని మంత్రి అడిగారు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు బయటకొస్తాయని అన్నారు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వినకుండా కామెంట్ చేయలేను కదనే. అంటే మీరు ఆస్తులు చెప్పట్లేదు, ఓన్లీ అప్పులే తెచ్చారని చెప్పి అబద్ధం చెప్పారు. ఇందాక ఆస్తుల గురించి కొన్ని చెప్పాను కదా, ఈ సెక్రటేరియట్ గురించి, చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ గురించి. ఆ బిల్డింగులు చూపించి అయ్యే ఆస్తులు అంటే ఎట్లా? సామాన్యుడికి ఆస్తులతో ఏమవుతుంది? ఏమి అభివృద్ధి చేశారనేది స్పష్టంగా ఉంది, ఏమి దోచుకున్నారనేది స్పష్టంగా ఉంది. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత లోతు అప్పుల్లో కూర్చుంది అంతా స్పష్టంగా వాళ్ళే కోరుకున్నారు. ఆల్రెడీ పవర్ మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా చీఫ్ మినిస్టర్ గారు వేశారు. డెఫినెట్గా 1 by 1 వాళ్ళే కోరుకుంటున్నారు, వేస్తున్నాం. ఏమీ చేయం, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడం అంటున్నాం తప్ప రాజకీయ కక్ష ఏ ఒక్క రాజకీయ పార్టీ, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్ష కాదు. తప్పు చేస్తే ఎంత పెద్దోళ్ళైనా శిక్షకారు. మంత్రి గారు, మీరు రెవెన్యూ మినిస్టర్, రైతు బంధు ఎందుకు జాప్యం అవుతుంది? ఇంకా గత ప్రభుత్వం జనవరిలో ఇచ్చేది, ఇంతకుముందు కూడా మీరు చూడండి. డెఫినెట్గా విడతల వారికి ఇస్తూనే వస్తున్నాం, రైట్ టైంలోనే